శనివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరగనుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేసింది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకోసం రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఈ అంశాలన్నింటిపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మరో ప్రధాన అంశమైన రేషన్ కార్డుల జారీపైన కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిని ఎప్పటి నుంచి జారీ చేయాలి అనే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. 6 గ్యారంటీలలో ఇది కూడా ప్రధానమైన అంశం. దీనిని అమలు చేయాలి అన్న యోచనలో ఉన్న ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, కార్పొరేషన్లు మున్సిపాలిటీల విలీనం తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్టకు కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.